మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. So darling is chala is very close to my heart and it's a fun entertainer. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు. With a lot of love, emotions and different perspective of people. And we have Teja, Vishnu and obviously Priyamaina Darshini. We've had a lot of fun shooting for this movie. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకో వారంలో జూలై 19 బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటిదాకా మీలో చాలా మంది రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ దాని తర్వాత వచ్చిన దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ ఖలాస్ ఒకటి తర్వాత రాహిగ్ ఒకటి పర్సనల్ గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. జూలై 19th అయితే మేము అందరూ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతో మంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికి మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరు అందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. U/A రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో మీకు U/A అంటే తెలుసుకో, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్. చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ సాగర్, మేమందరం ముద్దుగారిని స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం. వివేక్ సాగర్ ఇది 25th ఫిలిం అండ్ 25th ఫిలిం అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు. ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు. చాలా వెరీ హ్యాపీ విత్ దిస్ మ్యూజిక్. అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్ తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే హైదరాబాద్ లో మేమందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్ గా అనుకుంటున్నాను. మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు తెలుస్తుంటే ఒక 3 పెళ్ళ గొడవల్లాగా ఉంటుంది, కానీ దానికంటే ముఖ్యంగా ఒక మంచి లవ్ స్టోరీ. వీళ్ళు పెళ్ళైన తర్వాత వచ్చే ఆ డ్రామా అంతా మీరు చూస్తుంటారు. ఇది ఏదో భార్య బాధితులైన భర్తల గురించి ప్రత్యేకంగా అట్లేం కాదు. ఒక అమ్మాయికి ఒక స్పెషల్ కండిషన్ ఉంటుంది, స్ప్లిట్ పర్సనాలిటీ అని. ఆ అమ్మాయి అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి వీడికి అర్థం కాదు మొగుడికి ఏం జరుగుతుంది ఏంటనేది. అలా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. మీలో ఒక్కడైనా నేను మా ముగ్గురిని అలాగే వస్తున్న నభా నటేష్ మా అందరినీ దయచేసి ఎంకరేజ్ చేయండి అని ప్రాధాన్యపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.